అయితే కాదు సముద్రం ఒడ్డున. సముద్రం ఒడ్డున ఎట్లా ఉంటుందండి? చెమటలు కారిపోతూ ఉంటాయి. బోధకుడికి శ్రమే, ప్రజలకి శ్రమే. కానీ వాళ్ళు వాక్యాలు వినటం మాత్రం మానలేదు. దేవుడికి మహిమ కలుగుతారు. ఈ రోజుల్లో ప్రజలు సంఘంకి ఎందుకు వస్తారు, ఎలాగొస్తున్నారు? నేను ఏసీ ఉన్న కాడికే పోతానంట, లేదంటే నేను అందరూ ఉండే కాడికే పోతానంట. మరి అది ఎట్లనో నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ యేసు ప్రభు బాధ వినటానికి వాళ్ళు సముద్రం దగ్గర ఎదురు చూస్తున్నారు. సముద్రం ఒడ్డున నిలబడటం అంత ఈజీనా? మనం గోదావరినే నిలబడలేము. చెమటలు పోసేస్తాయి, ఉప్పుగాలు వచ్చేస్తూ ఉంటాయి. ఓ పక్క నుంచి గాలి, ఓ పక్క నుంచి ఎండ, ఓ పక్క నుంచి దాహము, ఓ పక్క నుంచి నుండి వాసనలు ఏమేమో జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళు వాక్యాన్ని వింటున్నారు. వాళ్ళు వాక్యాన్ని వింటున్నారు. అందుకే చూడండి, అదే అంటున్నాడు, వాక్యం నిమిత్తం శ్రమ కలగగానే వారు ఏమవుతారట? వెనకకు వెళ్ళిపోతారు. కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతర పడతారు. చాలామంది అభ్యంతరంలో ఉండిపోతున్నారు. ఈ వాక్యం వల్ల నాకేమైనా మేలు ఉంటుందా? అభ్యంతరం. ఈ చర్చి వల్ల నాకేమైనా మేలు ఉంటుందా? అభ్యంతరం. ఈ దేవుడు నాకేమైనా మేలు చేశాడా? అభ్యంతరం. నిన్ను రక్షించడమే గొప్ప మేలు. నిన్ను రక్షించడమే గొప్ప మేలు. నీకొక తండ్రిగా నిన్ను నడిపించడమే గొప్ప మేలు. నీ ప్రార్థనలు ఆలకించడమే గొప్ప మేలు. కానీ అభ్యంతరం ఎందుకు? మరి అభ్యంతరములు వస్తాయి పిల్లరా, కానీ వాటిని రాకుండా చూసుకోవాలి. మత్తు మాటలోనేమో అపవాది వచ్చేసి అభ్యంతరం కలగజేశాడు. ఇక్కడేమో వారికి వారే తూలిపడుతూ ఉన్నారు. సరే, మూడో దానికి వెళ్ళిపోదాం. సమయం ముందుకు వెళ్తాం అనుకుంటున్నాను. మూడో దానికి వెళ్ళిపోదాం. అదేమిటంటే 18వ వచనం, ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. ఏం పొదలంటే అవి? ముండ్ల పొదలు అంటే కంచె అన్నమాట. ముండ్ల కంచె అంటారు చూడండి, తొమ్మ ముళ్ళు అంటారు చూడండి. ఇంకేమంటారు? గరికి ముళ్ళు అంటారా? ఏమంటారు చెప్పండి, కొన్ని ముళ్ళు చెప్పండి. ముండ్ల జముడు, బ్రహ్మ జముడు, ముండ్ల తుప్పలు, ఏమండి ఇంకేమున్నాయి? తొమ్మ ముళ్ళు, ఇంకేముంటాయండి? చాలా గట్టులు ఏముంటాయి? ఎన్నో ముళ్ళు ఉంటాయి. కొన్ని ఆ యొక్క విధానాలు ఉంటాయి. సో వాటిలో విత్తబడ్డాయంట కొన్ని. వాళ్ళెవరో కూడా అక్కడే చెప్పాడు. నా మాటలు కాదు పిల్లరా. మరి నా మాటలు అయితే మీరు దాన్ని తిడుదురు కాక, కానీ అవి నా మాటలు కాదు. చూడండి, ముండ్ల పొదలలో విత్తబడిన వారు ఎవరంటే, ఏమండి 18వ వచనం చదువుతారు ఎవరైనా? వీరు వాక్యం విందురు. అమ్మ బాగానే ఉంది, అందరూ వాక్యం విన్నారు. త్రోవ పక్కన ఉన్న వాళ్ళు విన్నారు, రాతి నేలను పట్టిన వారు విన్నారు, అలాగే ముండ పొదల్లో విత్తబడిన ఆ రకం మనుషులు కూడా విన్నారు. కానీ చూసారండి, కానీ వచ్చింది అక్కడ, వీరు వాక్యం విందురు. బాగానే ఉంది, వాక్యం విన్నారు. కానీ అని ఉంది చూడండి, అక్కడే ఉంది మర్మం అంతా. అంటే ఏదో తప్పు జరిగిందనమాట. చదువు ఏంటది? కానీ ఐహిక విచారములు, ధనమోసమును, ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమైపోతుంది. శక్తి కలిగిన విత్తనమునే నిరుపయోగం చేసేస్తున్నారు. కారణం ఏమిటి? వారి యొక్క ఐహిక విచారములు. ఐహిక విచారాలు అంటే ఏంటి చెప్తారా? ఐహిక విచారాలు అంటే ఏంటంటే ఎప్పుడు ఏదో దాని గురించి అది లేదు ఇది లేదు అనుకోవడం. ఐహిక విచారాలు అంటే లోక విచారములు. అయ్యో వాళ్ళకి ఇల్లు ఉంది నాకు లేదు, అయ్యో వాళ్ళకి వాహనం ఉంది నాకు లేదు, అయ్యో వాళ్ళకి ఆరోగ్యం ఉంది నాకు లేదు, అయ్యో వాళ్ళకి పొలం ఉంది నాకు లేదు. ఐహిక విచారం. ఇంకోటి ఏమంటున్నాడు చూడండి, ధనం యొక్క మోసం ఉందండి. అది కూడా ఉందా? ధన మోసం. ఇలా ధనము అక్కరకు వచ్చును కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకి మౌనం. అవునా కదా? ఒకసారి చదవండి మీకు అవసరమైతే. 1 తిమోతికి రాసిన పత్రిక, యవనస్తులు ఎవరైనా చదవండి, 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ధనము మంచిదే, మరి ఎందులో మోసం ఉన్నది చూడండి. ధనం అంటున్నాడు ఏంటి వాక్యంలో? ఒకసారి గమనించండి. ధన మోసం అంటే ఏంటో గమనించండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధనమోసం అంటే ఏమిటో చెప్పండి నాకు. 1 తిమోతి 6:10 చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తానే